అందరికీ వందనాలు. ఇది ఉదయగిరి వెంకటాపురం, అంటే వెంకటాపురం గ్రామం. ఇది మనం వచ్చింది కంపల్సరీ దాటి. ఈ చర్చిని ఇంతకుముందు ఆల్రెడీ వాట్సాప్లో కొంతమంది పెట్టారు, ఇక్కడ చర్చి కట్టాలని చెప్పేసి వాట్సాప్లో పెట్టడం జరిగింది. నేను ఆ చర్చి కాడికి వచ్చాను. బహుశా రావడం ఏంటంటే ఇక్కడ చర్చి గారు పాస్టర్ గారు కూడా లేడు, ఎక్కడో ప్రార్థనకి వెళ్ళాడంట. మనం వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే మనం గ్రూప్లో షేర్ చేసిన తర్వాత ఇలాంటి చర్చిలు ఈ గ్రామంలో ఒకప్పుడు ఒక 7-8 సంవత్సరాల కింద మనం కూడా వచ్చాం, ఈ గ్రామానికి వచ్చి సువార్త ప్రకటించడం జరిగింది. మళ్ళీ వచ్చిన తర్వాత ఒకప్పుడు చర్చి లేదు, ఇక్కడ చర్చి ఉంది. దేవుని మహాకృప ఏంటంటే ఈ ప్రాంతంలో ఒక గొప్ప చర్చి కట్టబడాలి. అనేకులు ఉన్నారు ఇక్కడ, ఒక 4-5 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలకి దీవునికరంగా మారాలంటే ఈ చర్చి కట్టబడాలి. మీకు వీలైనంత వరకు మీరు ఒకవేళ సహాయం చేస్తే సహాయం చేయండి, లేదనుకుంటే ఈ మందిరం కొరకు ప్రార్థించండి అనుదినము. ఆ మందిరం కట్టబడినప్పుడు ఏంటంటే ఖచ్చితంగా ఒకసారి ఈ మందిరం ఎంతో చూపించాలనుకుంటున్నాను. ఖచ్చితంగా సేవకులకి తోడుకోండి, ఈ ప్రాంతంలో కావచ్చు, అనేక ప్రాంతాల్లో కావచ్చు. ఎందుకంటే చాలామంది యూట్యూబ్ చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారంటే అందరూ డబ్బున్న వాళ్ళే బాగా డబ్బులు సంపాదించుకుంటారు. కాదండి, చాలామంది తినేదానికి తిండి లేని సేవకులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా మీరు అందరూ కూడా అందరినీ తప్పుగా భావించుకోకూడదు. ఎందుకంటే దర్శన భాగాల ముసుగులో చాలామంది ట్రోల్ చేస్తున్నారు, దర్శన భాగాల కొరకు సేవకు వస్తారని. దేవుని పిలుపుతో దేవుని కొరకు బ్రతకాలని, దేవుని కొరకే చచ్చిపోవాలని ఎంతోమంది సేవకులు వచ్చి ఈ విధంగా చర్చిలు కట్టుకుని చర్చిలు లేక ఈదు సువార్తలు చేస్తున్నారు. దయచేసి వాళ్ళందరి కొరకు మీ అన్ని దినము ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. లేదు చర్చికి మేము ఏమైనా సాయం చేస్తారంటే ఖచ్చితంగా మీరు నాకు ఫోన్ చేసినట్లయితే ఆ పాస్టర్ గారి నెంబర్ ఇస్తాను. ఆ పాస్టర్ గారికి మీ చేతులతో మీరు, ఎందుకంటే చెప్పాను కదా, మీరు రాయలు ఇస్తారో, సిమెంట్ ఇస్తారో, ఇసుక ఇస్తారో, లేకపోతే రేకులు వేస్తారో, ఏదైనా జరగవచ్చు. ఏదేమైనా భేద సేవకులను ఆదుకోవాలని చెప్పేసి నా వంతుగా వీడియో పెడతాను. అందరికీ వందనాలు. మిగతాది కూడా చూపిస్తాను, చూడండి. అందరికీ వందనాలు. ఇక్కడున్న చిన్నపిల్లలు, పెద్దలు అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీళ్ళ గురించి ప్రార్థన చేయండి. ఈ వెంకటాపురం గ్రామం చాలా దూరం, ఉదయగిరి ప్రాంతం చాలా దూర ప్రాంతం. ఈ ప్రాంతంలోకి వచ్చి ఒకప్పుడు మనం స్వార్థ చేస్తున్నాం. మళ్ళీ వచ్చిందంటే పాస్టర్ గారు లేడు, ఈ అమ్మాయి పాస్టర్ గారు కూతురు. మనం 2 మాటలు చెప్తున్నాం. ఏదేమైనా సరే ఈ ప్రాంతంలో ఒక గొప్ప చర్చి కట్టబడాలి. ఇక్కడున్న పాస్టర్ గారికి ఎటువంటి నిందలు అవమానాలు లేకుండా, ఆర్థిక ఇబ్బంది లేకుండా సమృద్ధి దీవెనలతో దేవుడు కుమ్మరించబడాలి. ఎందుకంటే చుట్టుపక్కల కొండలు ఉన్నాయి. చుట్టుపక్కల కొండల్లో ఒక చిన్న ప్రాంతంలో చర్చి కట్టుకుని ఏంటంటే ఆయన పని చేసుకుంటూ ఈ ప్రాంతంలో సేవ చేయాలని ఒక ఆలోచన చేస్తున్నాడు. ఒకప్పుడు మనం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళందరూ కూడా లేరు. ఇప్పుడు కొత్తగా దేవుడిని నమ్ముకుని నేను కూడా ఒకప్పుడు ప్రార్థించాం, సువార్త చేసాం, అనేక సార్లు మనం కోటలు పెట్టాం. కానీ మనం చేసిన ప్రార్థన వ్యర్థం కాలేదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఇదే ఊరిలో సేవకుడు లేయడం, సేవకుడే ఈ ప్రాంతంలో చర్చి కట్టడం చాలా వందనాలు. అందరికీ వందనాలు చెప్పండి రా, అందరూ చెప్పండి. రాయిస్ దగ్గర వందనాలు. ఓకే. కృప తప్ప వేరొకటి ఏది మర్చిపోను, వందనాలు మర్చిపోకూడదు. ఇది చర్చి. ఇది ఇప్పుడు ఖచ్చితంగా మీరు ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసి ఈ చర్చి యొక్క డీటెయిల్స్ మీరు అడగవచ్చు. ఇది నెంబర్ కూడా చూపిస్తున్నాను. ఇది చర్చి కట్టాలనుకుంటున్నారు, కానీ వీళ్ళ గురించి కూడా మనకు తెలియదు, ఎవరు లేరు. అయినా కానీ మనం పెడతాం. ఈనంత వరకు మీరు సహాయం చేయడానికి వీళ్ళకి మీరు ముందుకు రండి. వెంకటాపురం గ్రామం.